రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గాలి వీస్తోంది. నూతన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో పలువురు టీడీపీ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారు. నగరంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, ఎస్పీ విజయ మనోహర్ సమక్షంలో కర్నూలు, ఆలూరు, కోడుమూరు, ఆధోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పదికొండ, బేతంచెర్ల, డోన్ నియోజకవర్గం చెందిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టైగర్ టీం, బోయపాటి మధు, వారి మిత్ర బృందం టీడీపీ పార్టీకి చెందిన 1000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బోయపాటి మధ్య నా కుటుంబంలో సభ్యులంటే నేనందరూ కూడా నా కుటుంబంలో సభ్యులని. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఆలయం కావచ్చు, కోడుమూరు కావచ్చు, ఏ పట్టుదల కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఏ తాలూకాలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి మీ సొంత అన్నలాగా నేను ప్రయత్నం చేస్తానని పార్టీని బలోపేతం చేసేదానికి పార్టీని చేర్పించుకుంటా ఉన్నాం. ఈరోజు పార్టీ బలోపేతం అయితే మనమందరం బలోపేతం అవుతాం. ఎమ్మెల్యేలు బలపడతారు, మంత్రులు బలపడతారు, ముఖ్యమంత్రి బలపడాలన్నా సరే మన పార్టీ బలోపేతం అయితేనే మన ముఖ్యమంత్రి కూడా బలోపేతం అవుతాడు. కాబట్టి కార్యకర్తలను మనం ఎక్కువ మందిని పార్టీకి ఎవరైతే పనిచేస్తామని ఎవరైతే చిత్తశుద్ధితో వస్తారో వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటే రేపొద్దున మున్సిపల్ ఎలక్షన్లు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ అన్నీ గెలిచేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ వారికి మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. అన్ని వర్గాల మన్నళ్లు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి అనుచరులు ఓర్వలేకపోతున్నారు. కాగా ప్రజారంజక పాలనను చూసి తాము వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని టైగర్ టీం అభిమానులు తెలిపారు. ఏ సంవత్సరం నేనైతే యాక్చువల్గా ఫోన్ పోయింది గారికి నా తప్పని దగ్గర పంపిస్తున్నాడు. నేను అక్క చేస్తున్నాడు, వాళ్ళ ప్రభుత్వం తెలియజేస్తున్నది. ఇప్పుడు కూడా నేను రావాలని పని లేదు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే 24/7 ఇంటి డబ్బులు తెలిసే ఉంటాయి. పెయ్యి పలానా తయారీ చెప్తారో, భయపడో, అన్నా చెప్తారో, తమ్మని చెప్తారో, మీ ఇష్టం. వాళ్ళు పని చేస్తారు. నేను రావాలని అవసరం లేదు. ఇది గవర్నమెంట్ పడలేదు. అలాగే ట్రాన్స్ఫార్మర్ వెళ్తున్నా కొంతమంది ట్రాన్స్ఫర్ ఏదో బేసిక్గా వస్తున్నామని ఎక్కడ ఉన్నా అభిమానమే రాజకీయమే. ఎక్కడ తగ్గే లేదు. రాజకీయమే లేదు. అవసరం ఎవరు దిగుకోమనండి. దీనిలో పాటించడం కాకుండా అయితే కారణము. తర్వాత మన యువ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు నాకు నచ్చిన కార్యక్రమం అమలు పథకం. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు పనులు పోయి గురు సంతలేకపోతున్నారు. ఆయన ఇచ్చే 15,000తో పిల్లలు ఫీజు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ మద్యపాన ప్రయత్నంలో కూడా మంచి మనం మగ పిల్లలు తిరగవచ్చు. మన దగ్గర కానీ ఇట్లా కుటుంబాలు మొత్తం తలుచుకుంటారని రైతు భరోసా కానీ, అలాగే మన కరూర్ హైకోర్టు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వల్ల చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటి నుండి సోషల్ మీడియా యాక్టివ్ గా అన్నింటికీ సపోర్ట్ కోరుకుంటూ జై ఎస్పీ, జై జగన్, జై వైఎస్ఆర్.
ఆదోని అన్ని విధంగా ఇక్కడ పేరు పేరున నా అన్నదమ్ములకి నేను పాదవందనం చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే కూడా ఏమిస్తో బిర్యానీ ప్యాకెట్ సవా అంటారు. కానీ నేను ఒక ఫోన్ కాల్తో చేసిన అంతే, ఎవరి కాల్తో మీకు రాలేదు కూడా. అదే చెప్పినప్పుడే ఇంత ఆసక్తికరంగా వచ్చినందుకు, అదేవిధంగా ఇలాగా నా తమ్ముడు చెప్పినట్టు చెప్తున్నా, ఇది నేను ఇప్పుడు ఫిక్స్ అయ్యే కాదు, ఎప్పుడైతే సీటు ఏమన్నప్పుడు ఆ రోజు నేను మైండ్ ఫిక్స్ అయిపోయినాను. నేను నమ్మిన కుటుంబాలకి మోహం చేసినట్టు వాళ్ళు ఎవరైనా సరే పోరాడతాను. అది ఆ రోజు నా అక్క కళలో కళ్ళు చూశాను. ఆ రోజే నా ఆఫీసర్గా ఫిక్స్ అయిపోయాను, ఈరోజు ఆఫీసర్గా ఫిక్స్ అయిపోయినాను. తగ్గేదాన్ని మాత్రం ఏముండదు. అందులో సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నాను, ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే ఆపరేట్ డైరెక్ట్గా ఫోన్ నెంబర్ పెట్టి తరుణ్ అమౌంట్ పెంచుకుందాం, లేదంటే మనమే కలుపుకోదాం. లేదంటే ఏదో చేసే పదం తర్వాత వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఆనందం పెడుతుంది, అది గుర్తొస్తుంది. అది కూడా మా కుటుంబ సభ్యుడు గౌరవనీయులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఆడపడిచినటువంటి విజయ మనోహరి ఆధ్వర్యంలో మేము అన్అఫీషియల్గా ఆల్రెడీ ఎలక్షన్ ముందు మేము జాయిన్ అయినట్టునే, కానీ ఈరోజు అఫీషియల్గా కర్నూలు పార్లమెంట్ 8 నియోజకవర్గాల నుంచి మా ఫ్యాన్స్ పరంగా కానీ, అలాగే మా మిత్రబృందం కానీ పరంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము. ఈ ఎందుకు చేరుతున్నాం అనేది కారణం కూడా వచ్చిన 9 నెలల్లో అమ్మఒడి పథకం కానీ, అలాగే రైతు భరోసా కానీ, హైకోర్టు కర్నూలు జ్యుడిషియల్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు మాకు ఒక రాయలసీమ ముద్దుబిడ్డగా రాయలసీమ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు చేయలేదు, జగనన్న చేస్తున్నాడు కాబట్టి ఆయన దాని మీదకి మేము చేరుతున్నాము. అలాగే స్థానిక సంస్థల్లో కూడా మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ కూడా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ మాకు అన్ని విధాలు సాగిస్తున్నట్టు ఎస్వి కుటుంబానికి ఎల్లప్పుడూ మేము ఇలాగే ఉంటామని చెప్తున్నాం. జై ఎస్వి, జై జగన్. రేపు మున్సిపాలిటీని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జెడ్పీటీసీని గెలిపించుకోవాలి, అన్ని కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా హరికృష్ణ, కళ్యాణ్ రామ్, టైగర్ టీం అంతా కూడా వాళ్ళందరూ కూడా పులుల్లాగానే తిరిగి పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి ఆ టైగర్స్ని అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని వస్తే రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా టైగర్స్ లాగానే పనిచేస్తారు అనేటువంటి పూర్తి నమ్మకంతో ఈరోజు బోయపాటి మధు వాళ్ళ మిత్ర బృందం అందరి ఆధ్వర్యంలో పార్టీలోకి తీసుకుంటున్నా. దీంట్లో ఎవరు ఇబ్బంది లేదు, అందరికీ కూడా సమస్యలు రాకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. బోయపాటి మధు ఒక్క పిలుపుతో ఒక గ్రామం నుంచి కాదు, ఒక తాలూకా నుంచి కాదు, జిల్లా ఇంతమంది అభిమానులు బోయపాటి మధు సైన్యం, ఎస్వి మోహన్ రెడ్డి సైన్యం రెండు కలిసి జగన్మోహన్ రెడ్డి సైన్యంగా చూపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జగనన్న సైనికులు కానీ, టైగర్ టీం సైనికులు కానీ అందరూ కలిసికట్టుగా నిలబడితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రతిపక్షానికి ఎవరైనా అభ్యర్థులు దొరుకుతారని చెప్పని సందేహం వస్తాం. ఈరోజు హరికృష్ణ ఫ్యాన్స్, అలాగే కళ్యాణ్ రామ్, టైగర్ టీం అంతా, బోయపాటి మధు మన మిత్ర బృందము పార్లమెంటు అన్ని సెగ్మెంట్ల నుంచి ఈరోజు ఇక్కడ ర్యాలీగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అయితేనేమి, ఆయన పాలన అయితేనేమి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు హైకోర్టు ప్రకటించి ఈరోజు కర్నూలు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందరికి వచ్చి హైకోర్టుకు అడ్డుపడుతున్నటువంటి ఏదైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో అవసరమైతే కౌన్సిల్నైనా క్యాన్సిల్ చేస్తాను, కానీ కర్నూలుకు హైకోర్టును అడ్డుకుంటే ఊరుకుండేది లేదు, కాబట్టి సహించేది లేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేందుకు
ఈరోజు హరికృష్ణ కళ్యాణ్ రామ్ టైగర్ టీం బోయపాటి మధు వాళ్ళ మిత్ర బృందం అందరూ ఆలూరు, కోడుమూరు, ఆదోని, అలాగే ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్ కాన్స్టిట్యున్సీ నుంచి అలాగే కర్నూలు ఈ అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేయడానికి వాళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా వీళ్ళందరికీ అన్ని రకాలుగా పార్టీ అండదండలు ఉంటాయి. పార్టీ అన్ని రకాలుగా వీళ్ళను రాజకీయంగా పైకి తీసుకొని వచ్చేదానికి పార్టీ తరఫున కూడా అందరూ కృషి చేస్తారు. లేవు చెల్లదనేది అది ఎక్కడ లేదు. విభేదాలు అనేటివి మామూలుగానే ఒక ఇంట్లోనే అన్నదమ్ముల మధ్యన ఉంటాయి. రాజకీయాలలో చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ మేము పార్టీలో చేర్పించేది అందరినీ కూడా పార్టీ బలోపేతాన్ని. పార్టీ ఎంత బలపడితే అంత మంచిది. కాబట్టి ఎంతమంది మనకు బయట నుంచి ఈరోజు హరికృష్ణ ఫ్యాన్స్ లాంటి వాళ్ళు వస్తున్నారంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారనేటువంటి ఒక భావంతో పార్టీ బలపడాలనే ఉద్దేశంతో మేము అందరినీ పార్టీలో చేర్పిస్తున్నాం తప్ప దీంట్లో ఎక్కడ ఎవరు ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ ఎగోయిజం కానీ ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు.